హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఆప్షన్ పప్స్ కాకినాడ. ఈరోజు ఈ వీడియోలో మన ఇండియాలో బెస్ట్ షోకి వెళ్ళే డాగ్ బ్రీడ్స్ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి భయ్య స్పెసిఫిక్గా ఇండియా అంటే మన ఇండియాలో కొన్ని డాగ్స్ని మాత్రమే పైకి పుష్ చేస్తారు. ఎందుకంటే మనకి 11 గ్రూప్స్ ఉంటాయి కంపేర్ టు వేరే కంట్రీస్ చూసుకుంటే. ఎందుకంటే మనకి ఇండియన్ బ్రీడ్ ఒకటి ఉంది ఎక్స్ట్రాగా, అది గ్రూప్ 11. సో ఆల్రెడీ మీరు సీసీ ఏంటి, బిఓబి ఏంటి, క్లాస్ ఫస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము. సో ఆ వీడియోస్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. అందులో మీరు చూస్తే మీకు అసలు డాగ్ షో ఏంటి, లోపల ఏం జరుగుతుంది, బయట ఏంటి, లెగ్ మూమెంట్ ఏంటి, అప్ అండ్ డౌన్ ఏంటి అన్నీ తెలిసిపోతాయి. జడ్జి ఎలా చూస్తారు, చూసే ప్యాటర్న్స్ ఏంటి కూడా మనం ఫ్యూచర్ వీడియోస్ అయితే చేస్తాం. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరికి నేను సబ్స్క్రైబ్ చేయొద్దండి, ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చిందా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా నాకు డాగ్ షోస్లో నా డాగ్స్ తీసుకొచ్చిన ట్రోఫీస్, విన్నింగ్స్ మాట. అండ్ ఇంకా చాలా లోపల కొన్ని ఉన్నాయి. ఇంటి దగ్గర మెడల్స్ ఉన్నాయి, చాలా మెడల్స్ ఉన్నాయి ఇంట్లో. సో అంటే ఒక్కొక్క డాగ్ షోలో ఏంటంటే ప్రతిసారి ఇలాగ కప్పులు ఇవ్వరు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒరిస్సాకి కలకత్తా వెళ్ళాను. సో ఇది కలకత్తాలో వచ్చింది. ఇది క్లాస్ ఫస్ట్ ఒకటి ఇచ్చారు, తర్వాత సీసీకి ఒకటి ఇచ్చారు, బిఓబికి ఒకటి ఇచ్చారు, 3 ఇచ్చారు. కానీ కొన్ని షోస్లో అలా ఇవ్వరు, ఒకటే కప్పు ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకోటి ఇది హైకన్ మన హైదరాబాద్లో జరిగింది కదా, ఇది కూడా హైదరాబాద్దే. వాళ్ళు ఏంటంటే క్లాస్ ఫస్ట్కి ఏముండదు, మెడల్ ఇస్తారు. మెడల్ ఇచ్చారు, మెడల్ ఉంటుంది. సీసీకి ఏముండదు, బిఓబికి ఉంటుంది, ఆర్బిఓబికి ఉంటుంది. అండ్ ఇది బిఓబి, 3 బిఓబీస్ మాట. ఇది కూడా బిఓబి. వీళ్ళు ఇందులో మెడల్స్ లేవు, డైరెక్ట్ బిఓబి అంటే ఆర్బిఓబి 2. తర్వాత గ్రూప్ విన్నర్, ఆ తర్వాత ఫైనల్ ట్రోఫీస్ ఉన్నాయి అవన్నమాట. సో మనం వెళ్ళేది వీటి గురించి అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీ గురించి మనం మన డాగ్ని ఛాంపియన్ చేసుకోవాలి. అండ్ దట్టు దాంతోపాటు మన డాగ్లు ఇంకా క్యాపబిలిటీ ఉంటే మనం లైనప్కి వెళ్ళాలి, బెస్ట్ ఇన్ షోలో నుంచోవాలి. సో అలాగా నువ్వు ఎప్పుడైనా లైనప్కి వెళ్ళావా అంటే ఎస్, నా డాగ్తో, నా మినిచర్ పించర్తో నేను లైనప్కి వెళ్ళాను. ఇది నాకు అన్నిటికన్నా, ఇక్కడ ఉన్న వాటి అన్నిటికన్నా చాలా ఇష్టమైన ట్రోఫీ. ఇదొకటి. రెండోది ఇంకొకటి ఉంది, 1 సెకండ్. ఈ 2 నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే ఇందులో జగ్గుగడి సీసీలు లేవు, జగ్గుగడి ట్రోఫీలు అన్నీ లోపలే ఉన్నాయి. ఓన్లీ ఇందులో యశోదవి కొన్ని, దేవిక కొన్ని, జగ్గువి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇది జగ్గు. ఇంకా మిగిలినవన్నీ యశోద, దేవిక వాటివి. ఇది నా యశోద ఛాంపియన్ అయిన డాగ్ షో, ఒరిస్సా డాగ్ షోది ఇది. తర్వాత ఇది నాగ్పూర్లో నా మినీ చూపించే దేవిక, అంటే యశోదకి జగ్గుకి పుట్టిన కూతురు. అది గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ రన్నర్ అయ్యింది. సో బెస్ట్ ఇన్ షోకి వెళ్తుంది అని చెప్పని మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్ అయ్యాము. ఓకే, మన దాంట్లో కూడా ఒక బెస్ట్ ఇన్ షో ఉంది అని చెప్పని. బట్ లేదు, ఆయన జడ్జి ఏంటంటే ఓన్లీ గ్రూప్ ఫస్ట్ వచ్చిన కుక్కలకి మాత్రమే బెస్ట్ ఇన్ షో అని చెప్పని చెప్పేశారు. ఆయన జడ్జింగ్ డిఫరెన్స్ అని జడ్జింగ్ డిఫరెంట్ అని చెప్పని అయితే చెప్పడం జరిగింది. బట్ గ్రూప్ 2లో సెకండ్ గ్రూప్ అంటే గ్రూప్ 2 అంటే డెఫినెట్లీ నాకు మంచి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మినీ చెప్పించర్లో బెస్ట్ ఇన్ షోలు కొట్టిన కుక్కలు లేవంటే అమ్మో బోల్డ్ కుక్కలు ఉన్నాయి. అది ఫస్ట్ గ్రూప్ 9లో ఉండేది, తర్వాత గ్రూప్ 2కి వచ్చింది. గ్రూప్ 9లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ విన్ అయ్యేది. గ్రూప్ 2లో ఉన్నప్పుడు కూడా తక్కువ ఏం కాదు, గ్రూప్ 2లో కూడా మంచి విన్నింగ్సే ఉన్నాయి. అంటే గ్రూప్ ఫస్ట్ వచ్చినాయి అయితే కష్టం, కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 వచ్చి ఫైనల్ లైనప్ వెళ్ళిన డాగ్స్ కూడా ఉన్నాయి మినిచర్ పించెస్లో. అండ్ ఇంకా మనం మాట్లాడేసుకుంటే కాకినాడలో వీక్ ఒకరు పెంచుకున్న వాళ్ళకి డాక్టర్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, ARV వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్. వేరే ఊరి నుంచి మన దగ్గర ట్రైనింగ్ వచ్చే బ్రీడ్ డాగ్స్కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ డిస్క్రిప్షన్ నెంబర్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు. మీ మెయిల్ డాగ్ మేటింగ్ చేస్తున్నా, దాని నుంచి పిల్లలు రాకపోతే యూస్ కెన్ అండ్ గ్రో. అది సర్టిఫైడ్ ప్రొడక్ట్, 0 సైడ్ ఎఫెక్ట్స్, మంచిగా పనిచేస్తుంది. మెయిల్ డాగ్ మేటింగ్ చేస్తుంది, మంచిగా రిజల్ట్ రావట్లేదు, అసలు రిజల్టే లేదు, ఎన్నో మీటింగ్లు చేయించాం అనుకుంటే మాత్రం ఒకసారి కెన్ అండ్ గ్రో యూస్ చేయండి, డెఫినెట్లీ మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ వీ విల్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ ఇన్ షోకి వెళ్ళే కుక్కలు లిస్టులు మనం తీస్తే, అంటే లైనప్లో చూద్దాం, బెస్ట్ ఇన్ షో అని కాదు కానీ లైనప్ వెళ్తాయి కన్ఫామ్గా. 90% లైనప్లో ఉంటాయి డాగ్స్. సో వాటి లిస్ట్ అయితే తెద్దాం. ఫస్ట్ గ్రూప్ 1 నుంచి అయితే మనం మాట్లాడుకుందాం. నేను లిస్ట్ కూడా రాసుకొచ్చా, 1-2 పేర్లైనా మర్చిపోతానేమో అని చెప్పని. ఓకే, సో ఫస్ట్ మనం గ్రూప్ 1 నుంచి అయితే మాట్లాడుకుందాం. తెలిసిందే అందరికీ గ్రూప్ 1 అంటే ఏముంటాయి, జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం గ్రూప్స్ మీద కూడా ఒక వీడియో చేస్తున్నాము, ఆ వీడియో ఉంటుంది మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. మోస్ట్ లైనప్లో ఉండే డాగ్స్ ఇవన్నీ కూడా. గ్రూపులు కూడా కొడతాయి, గ్రూపులు డెఫినెట్లీ కొట్టినదే కదా లైనప్కి వెళ్తాయి. అందులో జర్మన్ షెపర్డ్లో గ్రూప్ 1లో జర్మన్ షెపర్డ్ స్మూత్ కోట్ కన్ఫామ్ ఉంటుంది. మ్యాక్సిమం 90% ఉంటుంది, 99% ఉంటుంది స్మూత్ కోట్. ఓకే, 1% తక్కువ కూడా కాదు, కన్ఫామ్ 100 to 100% బెస్ట్ ఇన్ షోలో ఉంటుంది లైనప్లో. బెస్ట్ ఇన్ షోలో కూడా ఉంటుంది. తర్వాత ఆస్ట్రేలియన్ షెపర్డ్ అని చెప్పి ఉంటుంది. ఆ తర్వాత జర్మన్ షెపర్డ్లో లాంగ్ కోట్.
మరి ఈ మూడే చెప్పావు కదా భయ్య, ఇంకా గ్రూప్ 1లో ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి కదా అంటే, నేను గ్రూప్ విన్ అయ్యే డాగ్స్ గురించి మాట్లాడుతున్నాను, బెస్ట్ ఇన్ షోకి లైనప్ వెళ్ళే కుక్కల గురించి. ఓకే, అవి వెళ్తే సెకండ్ ప్లేస్ అలా వచ్చేనా వెళ్ళాలి తప్ప, గ్రూప్ ఫస్ట్ వచ్చే డాగ్స్ అయితే మాత్రం ఈ మూడే ఉంటాయి, మోస్ట్లీ ఈ మూడే ఉంటాయి. తర్వాత గ్రూప్ సెకండ్కి వస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ నా మినీ చెప్పించడం ఉంది కదా గ్రూప్ 2, అందులో డాగో ఉంది, టిబెటన్ మాస్టిఫ్లు ఉన్నాయి. సో ఇందులో ఎక్కువ విన్ అయ్యే డాగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నెంబర్ డాబర్మ్యానే. ఇంకా డాబర్మ్యాన్ తర్వాతే వస్తుంది ఏదన్నా సరే. చాలా షోస్లో బాక్సర్, గ్రేడెన్, రాట్వెయిలర్ కూడా గ్రూప్ ఫస్ట్ వచ్చినవి ఉన్నాయి, నేను లేవు అనట్లేదు. బట్ మోస్ట్ విన్నింగ్ డాగ్స్ మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో చాలా మందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు, ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక బ్రీడ్ చేసే వాళ్ళకి నాకు ఒకే గొప్ప, నా బ్రీడే గొప్ప అనుకుంటారు. యాజ్ నేను ఎలాగైతే నా మినీ చెప్పించర్ గొప్ప అనుకుంటానో, నా జేఆర్టీ గొప్ప అని నేను అనుకుంటాను, అలాగే వాళ్ళు కూడా వాళ్ళు బ్రీడ్ చేసే డాగ్నే గొప్ప అనుకుంటారు. డెఫినెట్లీ ప్రతి డాగ్కి దాని వాల్యూ దానికి ఉంటుంది. కానీ మన ఇండియన్ దాంట్లో చెప్పేది ఫస్ట్ మ్యాక్సిమం డాబర్మ్యాన్, రాట్వెయిలర్, బాక్సర్ ఆర్ గ్రేడెన్. నార్త్ సైడ్ మనం వెళ్తే నార్త్ సైడ్లో టిబెటన్ మాస్టిఫ్ కూడా విన్ అవుతుంది. బట్ మన సౌత్ సైడ్లో ఉండదు అలాగా. అంటే మన సౌత్ సైడ్ అంటే కేరళ, ఆంధ్ర, తెలంగాణ, ఇటు కోయంబత్తూరు, బెంగళూరు, తమిళనాడు ఇవన్నీ మాట. ఇందులో మనకి టిబెటన్ మాస్టిఫ్లు పెద్దగా కనిపించినా మోస్ట్లీ విన్ అయ్యే డాగ్స్ ఇవే ఉంటాయి. ఇవే విన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు డైరెక్ట్ ఇంపోర్ట్స్ తెచ్చుకున్నారు, దాని మీద గట్టిగా వర్క్ చేస్తున్నారు. దాని మీద బోల్డ్ అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డాగ్స్ అలా విన్ అవుతున్నాయి. ఇప్పుడు మినీ చెప్పించర్లో నేను ఎంతవరకే విన్నింగ్ వచ్చింది, నువ్వు బెస్ట్ ఇన్ షోకి ఎందుకు వెళ్ళలేదు భయ్యా అంటే, డెఫినెట్లీ నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. నా ఫ్యూచర్ బ్రీడ్లో కంపల్సరీ డెఫినెట్లీ వెళ్తాం. బెస్ట్ ఇన్ షోలో మినీ చెప్పించర్తో నుంచోవాలి అనే ఒక ఆశ ఉంటుంది, దానికోసం మనం వర్క్ చేస్తాము. సో డెఫినెట్లీ దానికోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెడతాం కూడా. చూద్దాం మా దేవుడి దయ మనం కొడతామా కొట్టమా అన్నది. బట్ గ్రూప్ 2లో మాత్రం విన్నింగ్ అయ్యే డాగ్స్ మాత్రం డాబర్మ్యాన్, రాట్వెయిలర్, గ్రేడెన్, బాక్సర్. నార్త్ సైడ్లో టిబెటన్ మాస్టిఫ్ కూడా ఉంటుంది. ఇందులో 3 కుక్కలను తీస్తారు గ్రూప్కి, ఫైనల్ లైనప్కి. ఓకే, అంటే గ్రూప్ ఫస్ట్, గ్రూప్ సెకండ్, గ్రూప్ 3 అలా అన్నమాట. మన నాగ్పూర్లో నాకు వచ్చిందని చెప్పా కదా ఈ ట్రోఫీ ఇది. ఇందులో అయితే ఫస్ట్ డాబర్మ్యాన్, సెకండ్ మన మినీ చెప్పించర్, థర్డ్ రాట్వెయిలర్కి అయితే వచ్చింది. అండ్ మిగిలిన డాగ్స్ అనే టాటా బై బై. ఆ తర్వాత గ్రూప్ 3 ఇక్కడ ఫాక్స్ టెరియర్, జాక్ రసెల్ టెరియర్. మనకి ఇక్కడ మ్యాక్సిమం ఫాక్స్ టెరియర్ ఉంటుంది. ఫాక్స్ టెరియర్కి హై కాంపిటీషన్ ఇచ్చేదైతే మాత్రం జాక్ రసెల్లో వైర్ కానీ, ఫాక్స్లో వైర్ కానీ ఉంటుంది. వైట్ కొంచెం హెయిర్ ఇలా కింద దిగి ఉంటుంది. సో అవి కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తాయి. అది ఫాక్స్లో అన్నా జాక్ రసెల్లో అన్నా వైర్ ఉంటే చాలు. అండ్ గ్రూప్ 4కి వద్దాం. ఇక్కడ గ్రూప్ 4లో అందరికీ తెలిసినవి పొట్టుకుక్కలు అంటారు కదండి, పొట్టుకుక్కలు, డాషన్స్. ఈ డాషన్స్లో మ్యాక్సిమం స్మూత్ కోట్ ఉంటాయి, కానీ ఇక్కడ లాంగ్ కోట్ డాషన్స్ ఉంటాయి, వైరీ డాషన్స్ కూడా ఉంటాయి. సో ఈ 3 కూడా లైనప్ డాగ్సే. ఈ మూడిట్లో ఒకటి కన్ఫామ్గా ఉంటుంది, అందులో మీకు అసలు అందులో తిరగలేదు. సో తర్వాత వచ్చి గ్రూప్ 5 అండి. ఈ గ్రూప్ 5లో పొమేరియన్, హస్కీ, చౌచో ఇవన్నీ కూడా ఉన్న మోస్ట్ విన్నింగ్ డాగ్స్ వచ్చి మినిచర్ పొమేరియన్ అండ్ హస్కీ. చాలా మంది మినిచర్ పొమేరియన్ అనగానే జూల్ కుక్కలు అనుకుంటారు, అవి కాదండి. ఒరిజినల్ మినిచర్ పొమేరియన్ ఈ ట్రోఫీ హైట్ ఉంటుంది అంతే, ఇంతే హైట్, ఇంత హైట్ మించి ఉండదు. ఇలా మనం చేతితో పట్టుకెళ్ళిపోవచ్చు, ఇలా పట్టుకొని, అంత చిన్నది ఉంటుంది. సో ఓకే. అండ్ గ్రూప్ 6కి వస్తే ఇక్కడ రోడిషన్ రిడ్జ్ బ్యాక్, బీగల్, బెసన్ హౌండ్ ఎన్ని ఉన్నా మోస్ట్ ఆఫ్ ద విన్నింగ్ డాగ్ మన ఇండియాలో బీగల్. తర్వాత కొన్ని ఫారెన్ జడ్జి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి రోడిషన్ రిడ్జ్ బ్యాక్ కూడా నచ్చుతుంది. దానికి కూడా గ్రూప్ ఫస్ట్ అయితే ఇస్తారు, ఎందుకంటే ఏపీకేసీలో డాగ్ షో జరిగింది, చూడండి ఏపీకేసీ జరిగింది హైదరాబాద్లో, దాంట్లో గ్రూప్ ఫస్ట్ రోడిషన్ రిడ్జ్ బ్యాక్ వచ్చింది. వాళ్ళకి డాగ్ నచ్చింది, సో దానికి ఇచ్చారు. అండ్ గ్రూప్ 7 ఇది చాలా టఫ్ గ్రూప్ అనమాట. గ్రూప్ 7 టఫ్ అని ఎందుకంటున్నానంటే వాళ్ళు ఆ బ్రీడ్ కూడా అంత టఫ్ ఉంటుంది. ఆ గ్రూమ్ చేయడం కానీ, దాని మీద లెగ్ మూమెంట్ కానీ, దాని మూమెంటే డిఫరెంట్. అసలు గ్రూప్ 7 డిఫరెంట్. ఎందుకంటే ఇందులో ఐరిష్ షిట్టర్ ఉంది, ఇంగ్లీష్ షిట్టర్ ఉంది, పాయింటర్ అంటారు చూడండి, ఈ పాయింటర్ ఇవన్నీ కూడా లైనప్ డాగ్. ప్రతి డాగ్ లైనప్ డాగ్. అందులో కుక్కలు మ్యాక్సిమం డాగ్ షోకి చాలా తక్కువ వస్తాయి, కానీ వచ్చే కుక్క కూడా లైనప్లో ఉంటుంది. వాటిలో అంత క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే ఇంపోర్ట్స్ ఉన్నాయి మన ఇండియాలో, ఐరిష్ షిట్టర్లో కానీ, ఇంగ్లీష్ షిట్టర్లో కానీ. అండ్ పాయింటర్స్ మన ఇండియాలో ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని ఎక్కువే ఉన్నాయి, బట్ ఉన్నా ఇందులో ఇవి ఎక్కువ ఉంటాయి. తర్వాత గ్రూప్ 9 సారీ అసలు మర్చిపోయాం. గ్రూప్ 8 లాబ్రడర్, గోల్డెన్ రిట్రీవర్, ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. సో ఇందులో విన్నింగ్ డాగ్ వచ్చి కాకర్ స్పానియల్ ఉంటుంది, లాబ్రడర్ ఆర్ గోల్డెన్ రిట్రీవర్. ఈ 3 2 అయితే ఉంటాయి. బయట కంట్రీలో చూసుకుంటే ఈ గ్రూపుల్లో చాలా ఎక్కువ డాగ్స్ ఉంటాయండి. వీటిల్లో ఒక్కొక్కసారి అసలు లాబ్రడర్ కూడా కనిపించకపోవచ్చు, కానీ మన ఇండియాలో ఎక్కువగా కనిపించే డాగ్స్ ఇవే. వీటి మీద జనాలు ఎక్కువ వర్క్ చేస్తున్నారు, ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇవి కన్ఫామ్గా ఇవే ఉంటాయని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఇదేం రూల్ కాదు,
వాళ్ళు డబ్బులు ఎక్కువ పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు, జనాలు కొంటున్నారు. సో దానివల్ల ఇవి మూమెంట్ వస్తున్నాయి తప్ప అంతకు మించి అయితే కాదు. అండ్ గ్రూప్ 9లో ఇది చాలా పెద్ద గ్రూప్ 2 లాగే గ్రూప్ 9 కూడా చాలా పెద్దది. ఎందుకు భయ్యా అంటే చిన్న చిన్న కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి. పొడెలు, పగ్గు, సిజ్జు, మ్యాల్టీస్, అసలు ఒకటా రెండో అమ్మో బోల్డ్ ఉంటాయి. బిచాను ఇన్నున్నాయి. ఇందులో మోస్ట్లీ విన్నింగ్ ఏంటంటే పిగ్నీస్, తర్వాత పగ్గు, సిజ్జు, బిచాన్కి చాలా సేవ ఎక్కువ. ఎందుకంటే చాలా తెల్లగా ఉంటుంది కుక్క, ఊరికినే మాసిపోతుంది. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితోటి, మనం మెయింటైన్ చేయలేము. మనలాంటి ప్లేస్లో బిచాన్తో చాలా కష్టం, అది మాటలు కాదు. బిచాన్ పెట్టాలి అంటే మనం ఒక అపార్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇందులో చాలా డాగ్స్ ఉంటాయండి, పెపిలానో కానీ, నాకు పర్సనల్లీ చాలా ఇష్టమైన డాగ్స్. తర్వాత ఈ స్పానియల్ ఒక డాగ్ ఒకటి ఉంటుంది. సో గ్రూప్ 9 కూడా చాలా పెద్దది, కానీ టగటగా తీసేస్తారు ఎందుకంటే కుక్కలు తక్కువ ఉంటాయి. ఎక్కువ డాగ్స్ వస్తాయి కానీ టాయ్ కదా, టాయ్ పూడిలు, మినిచర్ పూడిలు ఇందులోనే ఉంటాయి అన్నమాట గ్రూప్ 9లోనే. సో గ్రూప్ 9లో మోస్ట్ విన్నింగ్ డాగ్ ఏంటంటే పిగ్నిస్ తర్వాత పగ్ తర్వాత సిజ్జు తర్వాత బిచాన్. షాప్స్ ఇవన్నీ కూడా లైన్లో ఉంటాయి. కానీ మోస్ట్ విన్నింగ్ డాగ్స్ మన ఇండియాలో. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, డబ్బులు ఎక్కువ పెడుతున్నారు, ఎక్కువ వర్క్ చేస్తున్నారు, ఎక్కువ క్వాలిటీని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఎక్కువ క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దానివల్ల విన్ అవుతాయి. తర్వాత గ్రూప్ 10, ఇది నా ఫేవరెట్ అనమాట. ఆఫ్ఘన్ హౌండ్, సలూకి, విపెట్. అసలు ఈ 3 డాగ్స్ అంటే నాకు భలే ఇష్టం. అసలు ఆఫ్ఘన్ హౌండ్ మెయింటెనెన్స్ మనకి సరదా ఊడిపోద్ది. గ్రూప్ 10 అంటే ఇంకా ఆఫ్ఘన్ ఇంకా అసలు అది వచ్చిందంటే ఇంకా దాందే. ఎందుకంటే హైట్ ఉంటుంది, మెజెస్టిక్ ఉంటుంది, డాగ్ లాంగ్ హెయిర్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ సలూకి ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ డాగ్. చూడ్డానికి మంచి ఎథలెటిక్గా ఉంటుంది, మంచి స్పీడ్ మూమెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంతోపాటు విపెట్, ఇట్స్ ఎ షై డాగ్ బట్ వెరీ బ్యూటిఫుల్ డాగ్. నాకు చాలా ఇష్టం. ఫ్యూచర్లో ఒకదాన్ని కంపల్సరీ తెచ్చుకుంటాను నేను. ఈ 3 ఉంటాయి. ఇవి లైనప్ డాగ్స్ గ్రూప్ 10లో. బట్ గ్రూప్ 10లో ఇంకా చాలా ఎక్కువ డాగ్స్ ఉంటాయి. మన ఇండియాలో మాత్రం ఇవే ఉంటాయి. వీటిల్లో వస్తే ఓన్లీ విపెట్ మాత్రమే కనిపిస్తాయి. సలూకి కనిపించదు, చాలా రేరు. ఆఫ్ఘన్ హౌండ్ కూడా చాలా రేరు. బట్ మనకి కొంచెం పెద్ద షోస్, హైకన్ కానీ లేదా ఇతర వేరే ఏదైనా షోస్ ఉంటే అందులో మనం చూడొచ్చు ఆఫ్ఘన్ హౌండ్స్ అలాంటివి. సో ఆఫ్ఘన్ హౌండ్స్ కూడా అవి వచ్చినాయి అంటే ఇంకా విపెట్కి దీనికి టగ్ ఆఫ్ వార్ నడిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇండియాలో ఇవి డైరెక్ట్ ఇంపోర్ట్స్ ఉంటాయి, హై క్వాలిటీ తెచ్చుకుంటాం కదా. సో డెఫినెట్లీ ఆఫ్ఘన్ హౌండ్స్ విన్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మన బ్రీడ్ ఇన్ ఇండియా డాగ్ ఇంపోర్ట్ని కూడా కొట్టచ్చు. అది జడ్జికి నచ్చే దాని మీద ఉంటుంది. మీకు ఇంకోటి చెప్పాలి, ఇదే నాగ్పూర్ షోలో రెండు రింగుల్లో కూడా దేవిక సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ సేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే జడ్జికి మన మిన్పిన్ నచ్చింది, దాన్ని గ్రూప్ 2లో పెట్టారు. ఇంకో జడ్జికి మన మిన్పిన్ని గ్రూప్ 4లో పెట్టారు. గ్రూప్ 4కి ఏమి ఉండదు, జస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అలాగా ఇందులో మనది 2nd వచ్చింది, 2వ రింగ్లో 4th వచ్చింది. అంటే ఆ జడ్జికి మన డాగ్ కన్నా ఇంకొక డాగ్ నచ్చింది అనమాట. సో అదొకటి. అండ్ ఇంకొకటి మన గ్రూప్ 11, ఇది ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటుంది. రెండోది మనందరూ గ్రూప్ 1 గురించి మాట్లాడుకుంటే జర్మన్ షెపర్డ్, లాంగ్ కోట్ షెపర్డ్ చెప్పుకున్నాం కదా. అందులో లాంగ్ కోట్ షెపర్డ్స్ మన ఇండియాలో మాత్రమే ఉంటాయి. వేరే కంట్రీస్లో, వాటిలో పాకిస్తాన్లో ఉంటాయి. వేరే కంట్రీస్లో మాత్రం ఎక్కడా ఉండదు. మన ఇండియా పీపుల్ మాత్రమే లాంగ్ కోట్ని షో చేస్తాము. అండ్ గ్రూప్ 11లో ఇక్కడ మనకి మోస్ట్ విన్నింగ్ డాగ్ వచ్చి క్యారవెన్ హౌండ్ అండి. ఫిక్స్, ఇంకా అసలు అందులో తిరుగులేదు. క్యారవెన్ హౌండ్ క్వాలిటీ బాగా కనిపిస్తుంది. డాగ్ అథ్లెటిక్ ఉంటుంది, హై అథ్లెటిక్ ఉంటుంది. తర్వాత ముదుల్ హౌండ్, రాజపాల్యం. ఇప్పుడు రీసెంట్గా మన కాంబై కూడా మంచిగా విన్ అవుతుంది. కాంబై డాగ్స్ కూడా లైనప్లో ఉంటున్నాయి. ఎందుకంటే మెయిన్ క్వాలిటీ జడ్జికి నచ్చేది. సో జడ్జికి నచ్చాలంటే లుక్ ఎలిగెంట్, మంచి బాగుండాలి, షౌట్గా ఉండాలి, అందంగా ఉండాలి, ఒక గంభీరంగా ఉండాలి, లెగ్ మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి, బ్రీడ్ స్టాండర్డ్స్లో ఉండాలి. సో ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. మోస్ట్లీ గ్రూప్ 1లో జర్మన్ షెపర్డ్ కన్ఫామ్గా లైనప్లో ఉంటుంది. అసలు జర్మన్ షెపర్డ్ ఇంకోటి ఏదైనా కొట్టిద్ది అంటే ఆస్ట్రేలియన్ షెపర్డ్ డాగ్ తప్ప వేరే డాగ్ ఇంపాసిబుల్. ఒక్కొక్కసారి లాంగ్ కోట్కి కూడా గ్రూప్ 1 ఇవ్వచ్చు. సో అలా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఓన్లీ కేవలం క్వాలిటీ మీద మాత్రమే షో అయితే నడుస్తుంది. మీ దగ్గర క్వాలిటీ ఉందా, విన్నింగ్ మీ సొంతం. అందరూ ఏమంటారంటే ఈ షో ఫిక్సింగ్, ఆ షో ఫిక్సింగ్, అది ఫిక్సింగ్, ఇది ఫిక్సింగ్ అని. మీరు ఒక 10 షోలు తిరిగారు, 10 షోలు కూడా కాదండి, మీరు ఒక డాగ్ని తీసుకున్నారు, ఒక 4 షోలు తిరిగారు. 4 షోలు తిరిగిన తర్వాత కూడా మీ డాగ్కి ఒక 2 సీసీలు కూడా పడకపోతే, ఒక 4 షోలు తిరిగితే 2 సీసీలు లేదా 1 సీసీ అన్నా పడాలి. అలా పడకపోతే మీరు ఆ డాగ్ని రిటైర్మెంట్ చేసేసుకొని దాన్ని బ్రీడింగ్కి యూజ్ చేసుకోవడం బెటర్ అంటాను నేను. ఇఫ్ దట్ వాజ్ ఏ మేల్ డాగ్, ప్లీజ్ డోంట్ యూజ్ ద డాగ్ ఫర్ స్టడ్స్, దేనికన్నా సరే. అదే ఫీమేల్ డాగ్ అయితే మనం బ్రీడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికి యూజ్ చేసే మెయిల్ని మీరు ఒక సీనియర్ని ఎవరినన్నా పట్టుకొని బ్రీడ్లో నైపుణ్యత ఉన్న వాళ్ళని డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం తినిపించాలి.
తినిపిస్తేనే వాళ్ళు మీకు కొంచెం చెప్తారు. ఒక్కొక్కటి తినేస్తాడు కానీ చెప్పడు. జగ్గు ఫస్ట్ నేను కొందాం అనుకున్నప్పుడు, ఇది ఆ బ్రీడర్కి కూడా తెలుసు, ఆయనకి చెప్పాను నేను. జగ్గుని ఫస్ట్ నేను కొందాం అనుకున్నప్పుడు కొంతమంది దానికి బ్యాక్ స్ట్రైట్ లెగ్స్ ఉన్నాయి, అదంతా విన్నింగ్ వచ్చే డాగ్ కాదు, తర్వాత చూసుకో, తర్వాత నువ్వు బ్రీడింగ్లో ఇబ్బంది పడతావు కదా అని. ద రిజల్ట్ ఆఫ్ మై జగ్గు ఈజ్ దేవిక. మీరు చూస్తున్నారు కదా, యశోదాకి జగ్గుకి పుట్టిందే దేవిక. సో మనం ఎవరినన్నా ఒకరిని నమ్మి దిగాలి, అయితే సక్సెస్ అవుతాం, లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. డబ్బులు డెఫినెట్లీ పోతాయి. ఇన్ని షోలు తిరిగాం, ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి మెడల్స్ అని చెప్తున్నా, బోల్డ్ అంత ఖర్చుగా ఉంటుంది కదా. ఒక్కొక్క డాగ్ షోకి వెళ్ళడానికి మినిమంలో మినిమం నాకు కలకత్తా షోకి బాగా ఎక్కువ ఖర్చు అయింది. తర్వాత ప్రతి షోకి కూడా ఉజ్జాయింపులో 10,000 వేసుకోండి, బాగానే తిరిగాం. అంటే లోకల్ షోస్ ఇటు ఏలూరు రాజమండ్రి షోస్ పక్కనే కాబట్టి, ఇదిగోండి ఇది రాజమండ్రి అండి, ఇది రాజమండ్రి, ఇది ఏలూరు, ఇది రాజమండ్రి, ఇది రాజమండ్రి. ఏలూరుది ఇంకో ట్రోఫీ లోపల ఉంది, అది బ్రేక్ అయింది కొంచెం, సో అది లోపల ఉంది. మిగిలినవన్నీ కూడా కేసీఏ షోసే. మిగిలిన కేసీఏ షోస్కి వెళ్ళాలంటే డెఫినెట్లీ మరి కొంచెం ఖర్చు అవుతాయి కదా. సో అవన్నమాట, డబ్బులు మనం పెట్టాలి. డబ్బులు పెట్టకుండా అయితే అయ్యే కాదు. ఇట్స్ ఏ కాస్ట్లీ గేమ్. తక్కువ ఖర్చుతో అయ్యేది అయితే కాదు. అంటే మీరు హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి చోట్ల ఉంటే మీకు అంత డబ్బులు ఖర్చు అవ్వవు. బట్ ఇప్పుడు మాది అంటే కొంచెం లోపలికి కదా, మేము ఏదన్నా వేరే ఊరు వెళ్ళాలి. ఇప్పుడు నేను కేరళ వెళ్ళాలి అంటే 2 ట్రైన్లు మారాలి. కోయంబత్తూరు వెళ్ళాలంటే మాకు కాకినాడ నుంచి ట్రైన్ లేదు. సో అలాగ ఇప్పుడు జబ్బల్పూర్ వెళ్ళాలి అంటే నేను సామర్లకోట వెళ్ళాలి. సో అలా ఉంటుంది. అవి చూసుకునే మనం ఏదన్నది ప్రొసీడ్ అవ్వాలి, అదనమాట. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్, థ్యాంక్ యూ, బాయ్.